డాక్టర్, మీరు బయటికి వెళ్లిపోవడం హిందుత్వానికి పెద్ద దెబ్బ. దెబ్బ చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ ప్రధాన్. అంటరాని వాళ్లమైన మేమందరం ఇక్కడే ఉండి అశుభ్రంతో మలినపరుస్తున్నాం కదా మీ ఆర్యుల్ని. మేమందరం బయటికి వెళ్ళామంటే మీ మతం పరిశుద్ధమవుతుంది కదా. బాబాసాహెబ్, ఈ వలస మీతో ఆగిపోదు. కాలగమనంలో అది హిందువుల అంతానికి హేతువవుతుంది. అలా మీరన్నట్టు జరగదు మస్రేకర్ మహారాజ్. హిందుస్థాన్ చరిత్ర సాగుతూనే ఉంటుంది. హిందూ దేశంలో హిందువులే మైనారిటీలైతే అది కుదరదు. అయితే సవర్ణ హిందువుల్ని అంటరానితనమనే దురాచారాన్ని నియమిత కాలంలో రూపుమాపుతామని ప్రమాణం చేయమనండి. అదంత సులభమా? సమస్య పరిమాణం చూడండి. అందుకు సమయం కావాలి. సరే, నేను 5 సంవత్సరాలు ఎదురు చూస్తాను హిందువుల్లో మార్పు కోసం. పూచి ఏమిటి, నమ్మకం ఏమిటి? గడువు ఇంకా కావాలన్న మీ ఆలోచన నాకు ఆమోదయోగ్యం కాదు. ఒక మహర్ని ఏడాది శంకరాచార్యుణ్ణి చేసి అందరూ బ్రాహ్మణుల్ని అతని కాళ్ల మీద పడమనండి. నా పేరు డ్రెషర్, అగ్రిపద మిషన్ లో పనిచేస్తున్నాను. మీరు డాక్టర్ క్రెయిన్ అమెరికా నుంచి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. హలో డాక్టర్ క్రెయిన్. హలో. ఈయన మీ మత మార్పిడి ఉద్యమాన్ని దగ్గరగా పరిశీలించాలని వచ్చారు. ఇంతకు ముందే గాంధీ గారిని వార్ధాలో కలిశారు. అవును డాక్టర్ అంబేద్కర్, ఈ విషయంగా నేను చాలా మందిని కలిశాను. క్రైస్తవ మతం ఒక్కటే మీ సమస్యలకు పరిష్కారం అని నేను గాఢంగా నమ్ముతున్నాను. మీరు క్రైస్తవులుగా మారితే తక్కిన క్రైస్తవ దేశాలన్నీ మీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మీ హోదాను పెంచుకోవడానికి తోడ్పడతాయి. ఖచ్చితంగా ఇది మీ తోటి భారతీయులెవరికీ అభ్యంతరంగా ఉండదని నా ఉద్దేశం. డాక్టర్ అంబేద్కర్, పేదలకే భూమి సంక్రమించాలని బైబిల్ చెప్తోంది. ఏ బైబిల్ ని మీరు తరచుగా చదువుతూ ఉంటారు మిస్ డ్రెషర్? హోలీ బైబిలేనండి. అది నిజమే, కానీ ఏ ఎడిషన్? ప్రస్తుతం ఉన్నదా, కింగ్ జేమ్స్ దా, లేక అతి ప్రాచీన ఎలిజబెథన్ కాలానిదా? మిస్ డ్రెషర్, మీరు కుక్ రాసిన కామెంటరీస్ ఆన్ బైబిల్ చదివారా? అది చాలా చక్కటి గ్రంథం బైబిల్ మీద. అలాగే మీరు లైఫ్ ఆఫ్ జీసస్, బ్రెనన్ రాసింది, ఖలీల్ గిబ్రన్ రాసిన జీసస్ ది సన్ ఆఫ్ మ్యాన్ కూడా చదవండి. అది క్రైస్తవాన్ని మరో కొత్త కోణంలో చూపిస్తుంది. డాక్టర్ అంబేద్కర్, మేము మిమ్మల్ని పూనాలోని మెథడిస్ట్ చర్చ్ వార్షిక సమావేశాలకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మా మిషన్ కూడా తప్పక రావాలి. ప్రయత్నిస్తాను. బాబాసాహెబ్, ముస్లిం ఇండియా మీకు మీ అంటరాని వారందరికీ స్వాగతం పలకడానికి గర్విస్తోంది. అంటరాని వారు సంపూర్ణ సమానత్వాన్ని, హక్కులని అన్ని రంగాలలో రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగానూ పొందుతారని వాగ్దానం చేస్తున్నాం. తెలియంది ఏముంది బాబాసాహెబ్, ఒక్కడే దేవుడని చెప్తుంది మా మతం. ఏకంకర్. మా మతాన్ని అనుసరించే వారందరూ సమానులుగా చూడబడతారు. మత మార్పిడి చేసుకునే అణగదొక్కబడిన వర్గాల వారి కోరికలన్నీ తీరుస్తామని మేము హామీ ఇస్తున్నాం. మహాబోధి సంఘం నుంచి టెలిగ్రామ్ వచ్చింది. డాక్టర్ అంబేద్కర్, మిమ్మల్ని మీ నిమ్న కులస్తుల్ని ఆసియా ఖండమంతా వ్యాపించి ఉన్న బౌద్ధ మతం సాదరంగా ఆహ్వానిస్తోంది. మా మతంలో చేరిన వారందరికీ మాతో పాటు సమాన హోదా కల్పిస్తాం. మాలో వర్ణ వ్యవస్థ అనేదే లేదు. మా భిక్షువులను పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. దయించి తెలియచేయండి. డాక్టర్ అంబేద్కర్, కాంగ్రెసు సర్దారు ఎన్నికల్లో మిమ్మల్ని మట్టి గరిపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది. సర్దార్ పటేల్ ప్రకటన మీరింకా చూడలేదా? చదివాను. మాకిచ్చే సదుపాయాలన్నీ మతం మార్చుకుంటే రద్దు చేయబడతాయి. చూడండి డాక్టర్, ఇక్కడికి నేను మీ మిత్రుడిగా రాలేదు. నేనిక్కడికి కేవలం హిందూ మహాసభ వారి అధికార ప్రతినిధిగానే వచ్చాను. మీ దేశభక్తి అభిప్రాయాలు మాకు తెలియనివి కావు. ఇస్లాం మతానికో క్రైస్తవ మతానికో ఎన్నటికీ మీరు మారదని తెలుసు. మరీ అంత నమ్మకం పెంచుకోకండి. నా దేశభక్తి గురించి మీ ఉద్దేశం నాకు అనవసరం. ఈ దేశ చరిత్ర, నాగరికత గురించి మీలో చాలా మంది కంటే నాకు బాగా తెలుసు. వీటిల్లో మీ ఏ మతానికి మారినా భారతదేశ రాజకీయ, సాంస్కృతిక సమీకరణల సమానతల నిష్పత్తులలో ప్రాథమిక మార్పులొస్తాయని నాకు తెలుసు. కానీ మే అలా మారకపోతే అవి మాకు ఎంతవరకు తోడ్పడతాయి? డాక్టర్, సిక్కు మతంలోకి మీరు మారినా కూడా మేము మీ హక్కులను కాపాడడానికి శాయశక్తులా పోరాడతాం. హిందూ మహాసభ ఆ మేరకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తుంది.
ఎంత కుతంత్రం ముసలి బ్రాహ్మణ పంది కొక్కుల్లారా. ప్రియమైన భావరావు, నా మతం మార్పు నిర్ణయం మీద డాక్టర్ ముంచి ఆతృత గమనించారు. మతం మారితే మీకొచ్చే ప్రయోజనం ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి నేనిచ్చే సమాధానం, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో అంటరాని వారికి మతం మార్పు కూడా అంతే అవసరం. ఈ రెంటిలోనూ అంతర్గతంగా ఉన్న ఉద్దేశం స్వేచ్ఛ.